మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రక్షాళన ఉంటుందా ఉండదా? ఏపీ క్యాబినెట్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సుమారు 10 నుంచి 15 మంది ఆశావాహులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకొని అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇటీవల 2 మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రక్షాళన ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు తప్పవని మరోసారి చర్చ మొదలైంది. మరి చంద్రబాబు మదిలో ఏముంది? గతంలో లాగా ఒకరిద్దరిని మార్చి సరిపెడతారా, లేక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా? మరిన్ని వివరాల కోసం మనం అమరావతికి వెళ్దాం. ప్రక్షాళన ఉంటుందా ఉండదా? ఏపీ క్యాబినెట్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సుమారు 10 నుంచి 15 మంది ఆశావాహులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకొని అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇటీవల 2 మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రక్షాళన ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు తప్పవని మరోసారి చర్చ మొదలైంది. మరి చంద్రబాబు మదిలో ఏముంది? గతంలోలాగా ఒకరిద్దరిని మార్చి సరిపెడతారా, లేక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుడతారా? ఇక ఏపీ క్యాబినెట్లో అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఒకరిద్దరు మంత్రులపై అయితే మాత్రం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేశారు. అయితే 2 మంత్రులను తప్పించి అదే ప్లేస్లో ఒక ఇద్దరిని భర్తీ చేస్తారా, లేకపోతే క్యాబినెట్ మొత్తాన్ని భర్తీ చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలుగా తయారైంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి క్యాబినెట్ కూర్పు ఉంటుందా లేదా, ఆశావాహుల పరిస్థితి ఏంది, తదితర అంశాల గురించి మా ప్రతినిధి శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ రవి, ఏదైతే ఏపీ క్యాబినెట్ ఏదైతే ఉందో దీనిపైన కూడా ఇంకా క్యాబినెట్లో మంత్రులను కొంతమందిని అయితే భర్తీ చేయాల్సి ఉంది. దీని నేపథ్యంలోనే మరోసారి ఈ అంశం అయితే తెరపైకి వచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా ప్రస్తుతం అయితే నడుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రుల పైన కొంతమంది పనితీరు సరిగా లేదంటూ ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఒకరిద్దరిపై కూడా మందలించిన పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే దీంట్లో ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తనయుడు ఎవరైతే నాగబాబు ఉన్నాడో నాగబాబుకి ఒక మంత్రి పదవి కేటాయించాలనే ఉద్దేశంతో కూడా అప్పట్లో ఒక క్యాబినెట్ బెర్త్ అయితే ఖాళీగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా గతంలో చూసుకున్నట్లయితే సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఒక పక్క పత్తిపాటి పుల్లారావు, అదేవిధంగా చూసుకున్నట్లయితే జ్యోతుల్ నెహ్రూ లాంటి సీనియర్ నాయకులకి ఎవరు కేటాయించాలనే నేపథ్యంలో కొంత గందరగోళం అయితే ఏర్పడింది. ఆ సమయంలో కూడా కొంత ఆ క్యాబినెట్ పదవి ఎవరికైతే ఇవ్వాలనే దాని మీద కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి, ఎవరికి కేటాయించాలో కొంత ఆలోచన విధానంగా ముందుకు వెళ్లాల్సి వచ్చి దాన్ని అయితే అప్పుడు ఆపిన పరిస్థితి. అయితే దాంతోపాటు ఇప్పుడు ఈ 2 మంత్రుల పనితీరు బాగాలేదనే ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేశారో దీని మీద కూడా అటు ఆ ఇద్దరితో పాటు ఆ మిగిలిన క్యాబినెట్ ఏదైతే ఉందో మరో క్యాబినెట్ మంత్రి పదవి ఈ మూడింటిని కూడా త్వరలో భర్తీ చేస్తారంటూ ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ 3 మంత్రులని భర్తీ చేస్తారా, లేక పూర్తి స్థాయి క్యాబినెట్, ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల సమయం అనేది పూర్తయింది. మరి ఇంకొక 6 నెలల్లో 2.5 సంవత్సరాలు అనేది కాల పరిమితి ఉంటుంది కాబట్టి కాల పరిమితి కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తాన్ని కలిపి భర్తీ చేస్తారా, లేదంటే ఇప్పుడు భర్తీ చేయడం వల్ల దీనిపైన కొంత ఏదన్నా ప్రభుత్వం మీద ఏదన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అనే ఆలోచనలు ఆ కోణంలో కూడా ఆలోచించి, లేదంటే మిగతా
ఏదైతే మొత్తం క్యాబినెట్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయా అనే దానిపైన కూడా మరింత రాజకీయాల్లో అయితే చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చేస్తారు అనేది పార్టీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా ప్రభుత్వం మీద ఎలాంటి నిందలు పడకుండా ఉండేలాగా అయితే సీఎం చంద్రబాబు తగిన చర్యలు చేపట్టబోతున్నారు. త్వరలో ఈ క్యాబినెట్ కూర్పులు కూడా ఉండబోతున్నాయి అంటూ అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అయితే నడుస్తుంది. రవి. రైట్ శ్రీహరి, మరి పక్క చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా గ్రేడ్లు ఇస్తూ ఉంటారు, మార్కులు వాళ్ళ యొక్క అంటే పనితీరుపై అయితే మాత్రం మార్కులు వేస్తూ ఉంటారు. మరో పక్క అంటే ఆశావాహులు కూడా చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు. మరో పక్క సామాజిక వర్గాల నేపథ్యంలో కూడా ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరో పక్క క్రియాశీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కూడా సముచిత స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆశావాహుల పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు శ్రీహరి? రైట్ రవి, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మొత్తం మీదగా అటు సీనియర్లు అవనియండి, ఇటు జూనియర్లు అవనియండి, ఒక 16 మంది నేతలు అయితే బాగా ఆశావాహులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. అటు జనసేన నుంచి కూడా, అదేవిధంగా ఇటు టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఏవైతే కూటమిలో ఉన్నాయో కూటమి పార్టీలు నాయకులు కూడా వారు ఈ ఆశావాహులు అయితే పెద్ద ఎత్తునే ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రం ఇప్పటికిప్పుడు క్యాబినెట్ మార్పులు చేర్పులు చేయడం వల్ల దీనివల్ల ఆ ప్రభుత్వం మీద కానీ ఇటు కూటమి మీద కానీ ఏమైనా ఎఫెక్ట్లు పడే ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ఇది మరింత మెరుగైన పనిని కనబరుస్తుందా అనే క్యాలిక్యులేషన్లో సీఎం చంద్రబాబు కొంత క్యాలిక్యులేషన్లు వేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఈ సమస్యలకు తలెత్తకుండా ఈ క్యాబినెట్ అనేది కూర్పు చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. అయితే ఆశావాహులు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తునే ఉన్నారు. వారందరూ కూడా గతంలో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మంత్రి పదవి కావాలంటూ కూడా ఆశావాహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 15 నుంచి 20 మంది ఆశావాహులు అయితే ఇప్పుడు కనబడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.